హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒకళ్ళ గురించి, హీరో గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నానండి. అర్ధాంతరంగా వేరే వాళ్ళ వల్ల అర్ధాంతరంగా వేరే వాళ్ళంటే తన పరిస్థితుల వల్ల అనుకోవచ్చండి. అర్ధాంతరంగా జీవితాన్ని ముగిసినటువంటి ఉదయ్ కిరణ్ గారు అది ఫిబ్రవరి 14 అతని మనసంతా నువ్వే అనే మూవీ అనేది రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది. అయితే అసలు మామూలుగా రెస్పాండ్ అవ్వలేదు. జనాలు అయితే బాగా చూశారు, బాగా ఫీల్ అయ్యారనమాట. తను ఉంటే బాగుండేదని. నేను చెప్పేది అదేనండి. ఇటు పరిస్థితులు ఎలా వచ్చినా కూడా, సమస్యలు ఎలా ఉన్నా కూడా, అక్కడ జీవించడానికి అనుకూలంగా లేకపోయినా కూడా బ్రతకాలి. అప్పుడే కాలం అనేది మనకే తిరిగి మన సమస్యలకున్న సమాధానం కాలం ఇస్తుందన్నమాట. తను ఏం చేశాడంటే పరిస్థితులకు తట్టుకోలేక చనిపోయాడు. కానీ ఈరోజు బ్రతికుంటే తన సిచ్యువేషన్ అనేది ఎలా మారేది. ఇప్పుడైతే చూడండి, వెబ్ సిరీస్ ఎన్ని ఉన్నాయండి. మూవీస్ రాకపోయినా కూడా వెబ్ సిరీస్లో చేసుకొని అసలు మంచి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తద్వారా సినిమాల్లోకి వెళ్ళే యూట్యూబ్ వల్ల ఈ సినిమాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తను మంచి యాక్టర్ కాబట్టి కంపల్సరీ తన లైఫ్ బాగుండేది. కానీ తను తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పండి. పరిస్థితులు ఏవైనా కావచ్చు, సినిమా ఛాన్సులు రాకపోవచ్చు, కానీ బ్రతికి సాధించాలండి. చనిపోయి ఏమీ సాధించలేమన్నమాట. ఇంకా మనసంతా నువ్వే మూవీకి కనుక తీసుకుంటే అసలు సినిమా స్టోరీ మెయిన్ ఎసెట్ అనమాట. దానికి సినిమా స్టోరీ వల్ల హిట్ అయిన సినిమా. మ్యూజిక్ కానీ, అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో బాగా నటించారు. చంద్రమోహన్ కానీ, సుధా గారు కానీ, నెక్స్ట్ ఇటు వచ్చేసి పరుచూరి బ్రదర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి పరుచూరి వెంకటేశ్వరరావు కానీ, నెక్స్ట్ తనురాయి కానీ, నెక్స్ట్ రీమాసేన్ కానీ, సునీల్ గారు కానీ, వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనమాట. అసలు చెప్పుకోవాలంటే ఫస్ట్ స్టోరీ అనమాట సినిమాకి. ఇప్పుడున్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. అసలు సినిమాలు వచ్చిందో లేదో కూడా తెలియదు. కానీ ఇటువంటి మూవీలు ఎప్పటికీ గుర్తుండిపోతున్నాయి. ఎందుకంటే స్టోరీ అనేది మెయిన్ అనమాట సినిమాకి. ఇక్కడ స్టోరీలు ఏంటంటే, ఆ అబ్బాయి ఒక అమ్మ నాన్న లేకపోతే ఒక ట్రైన్లో ఇడ్లీలు అమ్ముకుంటూ బతికే అబ్బాయిని నిజాయితీ వల్ల ఏం చేస్తారని చంద్రమోహన్ వాళ్ళు వచ్చి తెచ్చి పెంచుకుంటారు. కానీ ఎప్పుడైతే తన ప్రేమ అనేది తన చెల్లి పెళ్ళికి అడ్డవుతుంది అన్నాడు, తను చెప్పకుండానే తనలో తాను బాధపడుతూ ఏం చేస్తాడంటే అమ్మాయిని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతాడనమాట. తనకి ద్వేషం కలిగేటట్లు తను యాక్ట్ చేస్తాడనమాట. తెలిసినా కూడా హీరోయిన్ తనే అని చేస్తూ తను ప్రేమించిన అమ్మాయి కూడా తనే అని తెలుసు. కానీ తనకే రివర్స్ అయ్యేటట్టు చేస్తాడనమాట. ఇది స్టోరీ అయితే. చివరికైతే తనికెళ్ళ బారిని కూడా మారిపోతాడు విలన్ అనమాట. అక్కడ వచ్చేసి తను కూడా మారిపోతాడనమాట. లాస్ట్లో హైలైట్ సీన్ ఏంటంటే సినిమాకండి, రీమాసేన్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ చనిపోయినప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్, తర్వాత సునీల్ మళ్ళీ బతికాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. అసలు అక్కడ ఏం లేదండి, అసలు డైలాగ్స్ విఎన్ ఆదిత్య గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్సే డైలాగ్ చెప్పేస్తున్నాయి మనకు. ఆటోమేటిక్గా నెక్స్ట్ డైలాగ్ ఏదనేది కూడా అర్థమైపోతుంది అనమాట. రీమాసేన దేవుడు వైపు ఒక్క చూపు, అంటే అక్కడున్న దేవుడి విగ్రహం వైపు ఒక్కసారి చూస్తుందంటే ఇలా చేసావింది అని ఇంకా మాట రాదు. అసలు ఇంకా నోటెమ్మటి మాట రాదు, ఏడుపు రాదు అనమాట. అందులో చూస్తూ ఉంటుంది. అప్పటికి అక్కడ ఉన్న అలారం అనేది అతని జేబులో అక్కడున్న అలారం అనేది మోగుతుంది. ఆ సౌండ్కి అతను బ్రతుకుతాడండి. చాలా హైలైట్ సీన్ అనమాట. ఇంకా అప్పుడు సునీల్ వచ్చి బతికాడు, నేను డాక్టర్ని తీసుకొస్తాను అని వెళ్ళేసరికి ఇంకా తను వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకుంటారు, ఒకటవుతారనమాట. ఇదండి మొత్తానికి మూవీ అయితే హైలైట్ అనమాట. అక్కడ ఇప్పుడు అంటే ఏంటో అసలు జనాలకి యాక్షన్ అంటే ఏందో తెలియట్లేదు. కానీ అసలు మనసంతా మూవీ చూస్తే అసలు ఎవ్వరు పరిధిలో వాళ్ళు బాగా నటించారండి. అటు ఎక్కువగా లేదు యాక్టింగ్, అటు తక్కువగా లేదు. సునీల్ గారు, ఉదయ్ కిరణ్ గారు ఒక సాంగ్ దగ్గర వర్షం పడేటప్పుడు అసలు సీన్ అయితే హైలైట్ అండి. అతను ఒకేసారి అంటాడు, ఏడ్చేసే నీ కన్నీళ్ళు కనపడకుండా చేస్తుంది వర్షం అన్నట్టు మాట్లాడతాడు. ఆ డైలాగ్ కానీ, తనురాయి అయితే తను ఉదయ్ కిరణ్ని ప్రేమిస్తుంది, కానీ తను వేరే వాళ్ళని ప్రేమించారంటే తను త్యాగం చేసింది. ఇక్కడ ప్రేమ వేరే వాళ్ళు, ప్రేమ అంటే వేరే వాళ్ళు సుఖంగా ఉండాలి, మనం ప్రేమించిన వాళ్ళు సుఖంగా ఉండాలని మెసేజే చూపిస్తుంది ఇక్కడ.
కాబట్టి అంత హిట్ అయిందండి మూవీ అయితే. చాలా బాగుంది మూవీ. ఇన్నేళ్ళ తర్వాత కూడా మూవీకి వచ్చిన రెస్పాండ్ అయితే వెరీ నైస్ అండి. ఇంకా ఇప్పుడు అనుకుంటూ జనాలు ప్రతి ఒక్కళ్ళ మాట అదేనండి, ఉదయ్ కిరణ్ గారు బతుకుంటే బాగుండేది. అవునండి, ఉదయ్ కిరణ్ గారు తప్పు చేశారు, చనిపోయారు. కానీ తను బ్రతికుంటే ఎక్సలెంట్గా ఉండేది. తన లైఫ్ ఇప్పుడు మూవీస్ లేకపోయినా సీరియల్స్ అయినా తీసుకోవచ్చండి, లేకపోతే వెబ్ సిరీస్ అయినా తీసుకోవచ్చు. అంత మంచి యాక్టర్ అనేది చనిపోవడం అనేది సినిమా పరిశ్రమకు కూడా ఒక నష్టం అనేది చెప్పుకోవచ్చు. ఇదండి ఈరోజు నా వీడియో. మొత్తానికి మూవీ అయితే ఎక్సలెంట్ మూవీ. మళ్ళీ మళ్ళీ చూడాలని జనాలు అనుకుంటున్నారు, మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు మ్యూజిక్ని బాగా ఆస్వాదిస్తున్నారు జనం అయితే. మూవీ అయితే మొత్తానికి మళ్ళీ సక్సెస్ అయిందండి రిలీజ్ అయ్యి. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.